ఇప్పటి నుంచి మన వాకింగ్ లో చిన్న చేంజ్. వాకింగ్ లో మనం ఇప్పుడు 14 కేజీలు వేసుకొని స్టెప్స్ ఫినిష్ చేస్తున్నాం. మన 100 days ఛాలెంజ్ అది డే 57 అనమాట. ఒక మూవీకి వెళ్ళినుండే అక్కడే మనకి ఇయర్ పియర్సింగ్ కూడా అనిపించింది. సో రెండో చెవు కూడా కుట్టేసినాం. ఇక మా అమ్మ రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి. ఇక ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరింది రెండో చెవు. మనం ఒక ట్రెడిషనల్ ఫోటో షూట్ చేస్తున్నాం, దానికి ఖచ్చితంగా రెండు చెవులకి. ఈరోజు మన రూమ్ లో వేడివేడిగా చికెన్ పులావ్ అనమాట. మనకి తినంగానే ఒక క్విక్ న్యాప్ వేసి సీదా జిమ్ కి అయితే బయలుదేరినాం. ఈ రోజు మనది లెగ్ డే అనమాట. యాజ్ యూజువల్ గా కాళ్ళని ఇరగ్గొట్టేసుకున్నాం, నడవ రాకుండా. హైలైట్ ఏంటంటే నడవాలి, అది మన డైలీ టాస్క్. మనం ఎంతైతే పెయిన్ తీసుకుంటున్నామో పెయిన్ అంతా ఎంజాయ్ చేసుకుంటుంది బాడీ, అలవాటు చేసుకుంటుంది కంప్లీట్ గా. ఇప్పుడు కొత్తగా వీటి వల్ల మనకి వేరే పనులు అవుతాయంటే అస్సలు మొత్తం అలవాటు అయిపోయింది. లెగ్స్ పంపు కూడా మ్యాడ్ వచ్చింది, అసలు ఫ్లెక్సీ అని గాట్లే. ఇంటికి రాగానే మన డైలీ డోస్ క్రియాటిన్ అయితే తీసుకున్నాం, మొదలు వాళ్ళ క్రియామ్. ఇది మ్యాండేటరీ అని చెప్పాను, కానీ తీసుకుంటే బెటర్ ఉంటుంది. డెఫిషియట్లు ఉన్నాం కదా, స్ట్రెంత్ మెయింటైన్ చేసుకోవడానికి. మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకునే ముందు మన కోడ్ వాడండి, లీఎంబి అని, ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం. అట్లనే తాగకుండా మన కుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ సేమ్ మీల్ అనమాట. ఈ రోజు 2 మీల్స్ తీసుకున్నా. ప్రోటీన్ ఇంటెక్ మొత్తం చికెన్ తోటే ఫిల్ చేసుకుని. హియర్ కమ్స్ ద రియల్ ఓజీ. ఇది వెయిటెడ్ వెస్ట్ అనమాట. 12 కేజీలు ఏమో ఉంది, ప్లస్ 2 కేజీస్ మనం లెగ్స్ కి పెట్టుకునే యాంకిల్ వెయిట్. ఈ రోజు నుంచి ఇవి వేసుకుని మనం వాకింగ్ చేయబోతున్నాం. ఇనిషియల్ గా నేను 1 hour వాకింగ్ చేసేటోని, దాని తర్వాత 1.5 గంటలు, దాని తర్వాత 2 గంటలు, దాని తర్వాత విత్ యాంకిల్ వెయిట్. ఇప్పుడు వెయిటెడ్ వెస్ట్. మనం కాన్స్టెంట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఏదో ఒక విధంగా ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే చేయాలి. ఇదే ఇంకా డెఫిసిట్ అయినా క్రియేట్ చేయాలి డైట్ లో, ఆర్ ఎల్స్ యాక్టివిటీ అన్న పెంచుకోవాలి. మనకంతా పెంచుకునే అంత టైం లేదు కాబట్టి చిన్న జుగాడ్ అనమాట. ఇది అందరికి సెట్ కాకపోవచ్చు, మేబీ కొంతమందికి పోస్చర్ ఇంబ్యాలెన్స్ కూడా కావచ్చు. మనం ఏదో ట్రై చేస్తున్నాం, సెట్ అయితే చేస్తాం, లేకుంటే లేదు. మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రెప్ కాదు, నేను ఏ కాంపిటీషన్ కి ప్రిపేర్ అయితే లేను. ఇట్స్ జస్ట్ ఎ ఛాలెంజ్, నేను పెట్టుకునే ఛాలెంజ్ నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం. చలో ఈ రోజు కింద ఉండవా, పీస్.